ప్రాజెక్టులను గుర్తిస్తాం, ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్తాం, ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం, వాళ్ళ జీతాలు మాత్రం మేము ఇస్తాం అని రెండవ కేఆర్ఎంబీ మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది రెండవ ఆధారం. ఇది డేట్ ఇప్పుడే చెప్పిన కదా, 1 ఫిబ్రవరి 2024. ఇక మూడవది అధ్యక్ష, ఇది చెప్పడమే కాదు, నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తేదలుచుకునేది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తారు కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబీకి తీసుకునేటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబీకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అది కూడా దానికోసం స్టాఫ్ ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు చెప్తుండే ఈఎన్సీ గారు మళ్ళీ 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబీ రిలీజ్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఇది దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిని కూర్చొని మేము అప్పచెప్తున్నాం అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే ఇది అటర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెయింగ్ యూ, అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. We put a resolution in the house, we are not handing over. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్, ఈ చిల్లర రాజకీయం, ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే, మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది. ఓకే, మీ మామని తింపిని కావాలనుంటేవో, మీ బావతో మీకు పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి? నిజంగా టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ చేస్తున్నారు ఆయన. అధ్యక్ష, అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. అధ్యక్ష, స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాగితాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి. అధ్యక్ష, మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్, కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా. డిప్యూటీ సీఎం గారు, నేను సార్ హరీష్ రావు గారు